ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు గన్నవరంలో నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 50% పోలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్ రావడం జరిగింది. ఓటింగ్ సర్కిల్ బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజహితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.